విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సర్కార్ బడులు 1వ తరగతి నుంచి చదువుకునే అవకాశం ఉండగా ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. పిల్లలకు 3 ఏళ్లు నిండగానే తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారని, దానివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్న ప్రభుత్వం శిశు విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 210 పాఠశాలల్లో ఫ్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని డీఈఓలకు సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ విద్యా సంవత్సరం అంటే 2025 ఈ జూన్ నుంచే తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అయితే అనుమతిచ్చింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకోవాలంటూ కూడా డిఓలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కేవలం ప్రైవేటు పాఠశాలకు మాత్రమే పరిమితమైంది. ప్రైవేటు పాఠశాలలు నర్సరీ, ఎల్కేజీ నడుపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో మాత్రం 1వ తరగతి నుంచి మాత్రమే పిల్లలకు చదువుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 213 ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ప్రారంభించాలంటూ కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే కొద్దిసేపటి కిందటే ఈ నిర్ణయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సందీప్, పిల్లలకు 3 ఏళ్లు నిండగానే ప్రీ ప్రైమరీ కోసం తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించేందుకు అయితే ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్టు కూడా ప్రభుత్వం అయితే భావించింది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం 213 ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే ఈ ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ నిర్ణయంతో ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అందుబాటులోకి రానుంది. పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని 213 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ క్లాసెస్ ని ప్రారంభించడానికి అయితే అనుమతిచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులను చేర్చుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సందీప్, అయితే ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 5 ఏళ్లు పైబడిన పిల్లలు మాత్రమే అంటే 1వ తరగతిలో చేర్చుకుంటున్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు నర్సరీ నుంచే విద్యను అందిస్తున్నందున తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్లకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందుకే వాటిని ప్రైవేట్ స్కూల్ని ఎక్కువ ఎంచుకుంటున్నారంటూ కూడా తెలుస్తుంది. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించడం జరిగింది. అయితే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలో రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రీ ప్రైమరీ తరగతులను అయితే ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. సందీప్, ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ విద్యార్థులను ఆకర్షించలేకపోతున్న సమస్యను అధిగమించడానికి ఈ ప్రీ ప్రైమరీ విద్యను అందించడం ద్వారా విద్యార్థుల చేరికలు అంటే వాళ్ళని ఇంకా ఎక్కువ సంఖ్యలో జాయిన్ కావాలంటూ వాళ్ళను పెంచాలంటూ కూడా ప్రభుత్వం ఒక లక్ష్యంగా అయితే పెట్టుకుంది. అంతేకాక వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచిత రవాణా కల్పించాలన్న ఆలోచన కూడా వ్యక్తమవుతుంది. మొత్తానికైతే ప్రీ ప్రైమరీ తరగతులకు హాజరయ్యేలా అంటే దాదాపు ఎవరైతే 3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పిల్లలు డెఫినెట్ గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇక్కడ నుంచి ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయంటూ కూడా గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది. సందీప్, వినోద్, ముఖ్యంగా మొదటగా ఎన్ని స్కూళ్లలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి? హలో వినోద్, అదే మొదటగా ఎన్ని స్కూళ్లలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి? అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సందీప్, కానీ ప్రస్తుతం ఈ సంవత్సరం మాత్రం ఈ జూన్ నుంచి అంటే ఈ 2025 జూన్ నుంచి మాత్రం 213 ప్రభుత్వ స్కూళ్లలో ప్రస్తుతానికైతే ఈ ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. సందీప్, థ్యాంక్ యూ వినోద్.